మిత్రులారా, నేటి స్తోత్రమాలికలో మనం ఏ దేవుడి యొక్క విశిష్టతను తెలుసుకుంటున్నామంటే, ఆపద మొక్కులవాడు, అనాథ రక్షకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, కలో వెంకటనాయక అని చెప్పినట్టు ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క విశిష్టతను తెలుసుకుందాం. వెంకటేశ్వర స్వామి మన ఆధ్యాత్మ బంధువులందరికీ కూడా ఇష్టదైవం. అంతేకాదు చాలా మందికి కులదైవం కూడా. అందుకే పూజా గదిలోను, అలాగే మనం వ్యాపారం చేసేటువంటి షాపులలోను, మనం ఉద్యోగం చేసే ఆఫీసుల్లో కూడా స్వామివారి చిత్రపటాన్ని గాని ప్రతిమను గాను ఉంచి ప్రతినిత్యము కూడా పూజ చేసుకుంటూ ఉంటాం. అంతేకాదు సంవత్సరానికి ఒకసారైనా ఆ 7 కొండలపై వెలిసినటువంటి ఆ దేవదేవుణ్ణి దర్శించుకుంటాం. ఇదంతా ఎందుకు? మనం ఆనందంగా ఉండాలి అనే కదా. మరి ఈ పూజా సమయంలో మరియు తిరుమల క్షేత్రంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించే సమయంలో కూడా ఏ శ్లోకాలను పఠించడం వల్ల స్వామివారు సంతోషిస్తారో మీకు తెలుసా? అష్టాదశ మహాపురాణాల్లో ఒకటైనటువంటి బ్రహ్మాండ పురాణము, అందులో బ్రహ్మదేవుడు, నారద మహాముని వీరిద్దరి సంవాద రూపంగా ఆవిర్భవించినటువంటిది 8 శ్లోకాలు కలిగినటువంటిది వెంకటేశ స్తోత్రం. ఈ వెంకటేశ స్తోత్రాన్ని ప్రతినిత్యము ఉదయం పూజా సందర్భంలో గాని 3 పూటల పఠించడం ద్వారా స్వామివారి సంపూర్ణ అనుగ్రహం కలిగి అన్ని రకాలైనటువంటి కష్టాలు పోయి ఆనందమయమైనటువంటి జీవితం మనదవుతుందట. ఆ శ్లోకాలను అందరూ పఠించడానికి సులువుగా ఉండేలాగా లిరిక్స్ తో సహా పఠించిన వీడియోను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది, మరియు కామెంట్ లోనూ ఇస్తాను. రిలేటెడ్ వీడియోగా కూడా పెట్టడం జరుగుతుంది. నేను చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఇష్టమైన దేవత ఎవరో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అందరికీ నమస్కారం, సెలవు.